న్యూస్ కు స్వాగతం. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నామని, అయినా అది ఆచరణలోకి రాలేదని మండిపడ్డాడు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, ప్రపంచ కార్మిక సోదరులకి 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి సుంకయ్య గారు, అదేవిధంగా ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ఏసీ కమిషనర్ గారు, ఇక్కడికి వచ్చినట్టు శానిటేషన్ కమిషనర్ అందరికీ కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చేటువంటి ముందుగా చైర్పర్సన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ దేశానికి, ప్రపంచానికి సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం అనేక సమస్యలతో కూడుతా ఉన్నాయి. వాళ్ళ కనీస వేతనం కానీ, లేదా ఈ దేశంలో ఒక మనిషి దోపిడీ లేని సమాజం కోసం కానీ, లేదా ఈరోజు అనేక పీడిత వర్గాలకి సేవలు అందిస్తా ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఇక్కడికి వేసేటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి. వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ కేవలం ఇంకా అరాకొర జీవనంతో ఈరోజు జీతాలతోనే జీవనం సాగిస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ, పర్మనెంట్ సిబ్బంది కానీ అనేక సమస్యలతో ఉన్నాయి. కాబట్టి సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళకు అర్ధాకలితో అలవడిస్తా ఉన్నారు. వాళ్ళ ఆకలితో కడుపు నింపాలని చెప్పేసి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం నుంచి రాజకీయ నాయకులు కానీ, లేదంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 139వ ప్రపంచ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వేచేసినటువంటి కార్మిక సోదరులకు మరియు కార్మిక సంఘ పెద్దలందరికీ, ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ప్రతిసారి తమ వర్క్ తో పరిశుభ్రంగా కానివ్వండి, ఏదైనా సరే ముందస్తుగా ఉంటున్న ఈ కార్మికులకు మనము ఈ రోజు సన్మానించే రోజు. వాళ్ళు మనల్ని సన్మానించేది కాదు, మనం వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనందరము కరోనా టైంలోనే చూసాము శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళు లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అందరము గుర్తించుకోవాలి. అలాగే నంద్యాలపట్నం ప్రజలందరూ వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాకు కొన్ని విషయాలు కానీ తెలిసి నా దృష్టికి రావడం ఏంటి అని అంటే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వాళ్ళ సమస్యలను ఈ రోజు నాకు దృష్టికి తీసుకురావడం కానీ జరిగింది. అలాగే మా వంతు కౌన్సిల్ సభ్యులందరి సహాయ సహకారాలతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని నిలదీసి తప్పకుండా తగిన న్యాయం ఈ వర్కర్స్ కి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 8 గంటల పనితీరు నుంచి, చికాగో నుంచి ప్రతి దేశానికి ఇది విస్తరించి ఈ రోజు స్వచ్ఛంగా వీళ్ళు 8 గంటల పనినే కాకుండా తమ హక్కుల్ని స్వయంగా పోరాడుకునే విధంగా చట్టాలు రూపొందించి ఈ రోజు మేడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అలాగే ఎప్పుడు వీళ్ళు ఎల్లవేళలా తమ హక్కుల్ని ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏ నాయకులైనా, ఏ రాజకీయ నాయకులైనా ముందుగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మేము కానీ వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాము. మా కౌన్సిల్ తరఫున వీళ్ళ కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా కష్టపడి చెమటోడ్చి ప్రపంచానికి సంపాదిస్తున్నటువంటి, ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రపంచ కార్మిక 139వ మేడే సందర్భంగా మరి కష్టజీవులందరికీ కూడా ఏఐటీసీ తరఫున టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.